ఓకే. డియర్ స్టూడెంట్స్, మనకి ఏదైతే మనకి 50 మార్క్స్ పేపర్ ఉందో బేసిక్ స్టాటిస్టిక్స్, దాంట్లో మనకి 3 యూనిట్స్ ఉన్నాయి కదా. అందులో సెకండ్ యూనిట్ వచ్చేసి సెంట్రల్ టెండెన్సీ. సో ఇవి మనం ప్రాబ్లమ్స్ చేసాం కానీ థియరీ అయితే చెప్పుకోలేదు. ఒకసారి దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి? సెంట్రల్ టెండెన్సీ అంటే సెంటర్లో ఉన్న వాల్యూ. ఇదంతా డేటా సెట్ అనుకోండి. ఈ డేటా సెట్లో సెంటర్లో ఉన్న వాల్యూ అనమాట. సెంటర్లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేయడాన్ని సెంట్రల్ టెండెన్సీ అంటాం. సెంట్రల్ టెండెన్సీ అంటే మనం సింపుల్గా మన భాషలో చెప్పుకోవాలంటే యావరేజెస్. ఇవి మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఈ యావరేజెస్ గురించి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10th క్లాస్ మార్క్స్ చెప్పమంటే మనకు వచ్చిన అన్ని మార్క్స్ చెప్పం. తెలుగులో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, సోషల్లో ఎన్ని వచ్చాయి, సైన్స్లో ఎన్ని వచ్చాయి, ఇలా చెప్పం. తెలుగులో ఒక 70 మార్కులు, ఇంగ్లీష్లో ఒక 65 మార్కులు, సోషల్లో 80 మార్కులు, ఇలా చెప్పం. అన్నీ చెప్పకుండా మనం ఏం చేస్తాం, ఒక్క నెంబర్ చెప్తాం. ఏంటది? ఒక 60% వచ్చిందనో 70% వచ్చిందనో చెప్తాం. ఓకే, అంటే ఏం చేస్తున్నాం, మనం సెంట్రల్ వాల్యూ చెప్పేస్తున్నాం, యావరేజ్ నెంబర్ చెప్పేస్తున్నాం. ఆ నెంబర్ మిగతా అన్ని సబ్జెక్టులని రిప్రజెంట్ చేస్తుంది, మన పెర్ఫార్మెన్స్ ఏంటో చెప్పేస్తుంది అది. ఓకే, సెంట్రల్ వాల్యూ ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి? అసలు సెంట్రల్ వాల్యూలు ఏమేమి ఉన్నాయి? మన సెంట్రల్ వాల్యూ మనం మెయిన్ ఇక్కడ నేర్చుకునేవి మూడు. ఒకటి మీన్, నెక్స్ట్ మీడియన్ అండ్ మోడ్. ఓకే, మళ్ళా మనకి దీంట్లో ఈ మీన్లో మళ్ళీ 3 ఉంటాయి. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా ఒక 4 టైప్స్ ఉన్నాయి, మోడ్లో లేవు. ఓకే, సో ఇవి మనకి బేసిక్స్ కాబట్టి ఎంత డెప్త్ కాకుండా జస్ట్ మన సిలబస్లో ఉన్నవే నేర్చుకుందాం. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిన్లో మళ్ళీ అర్థమెటిక్ మీన్ అని, జామెట్రిక్ మీన్ అని, హెచ్ఎం, హార్మోనిక్ మీన్ అని ఉంది. సో మనకు సిలబస్లో ఈ జిఎం అండ్ హెచ్ఎం ఇవ్వలేదు, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. బట్ స్పెసిఫిక్గా ఇక్కడ స్ట్రెస్ అనేది ఉంది ఏఎం మీద, అర్థమెటిక్ మీన్. దీన్నే మనం బారెక్స్ అంటాం. ఓకే, ఇదే నేను క్లాస్లో కూడా చెప్పాను మీకు. జిఎం అండ్ హెచ్ఎం క్యాలిక్యులేషన్ చెప్పలేదు, అవసరం లేదు, థియరీలో నేర్చుకుందాం మనం. క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే మీకు బారెక్స్ మాత్రమే చెప్పాను. అలాగే మీడియన్ ఉంటుంది, పర్సంటైల్ ఉంటాయి, క్వార్టైల్ ఉంటాయి, డెసైల్ ఉంటాయి, పెంటైల్ ఉంటుంది, హెక్సిటైల్ ఉంటాయి, అలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్నీ వద్దు మనకి, జస్ట్ ఓన్లీ మీడియనే నేర్చుకుందాం. అంటే ఇక్కడ డేటాని మీడియన్ అంటే 2 భాగాలు చేస్తారు ఎగ్జాక్ట్గా. క్వార్టైల్ అంటే మొత్తం డేటాని 4 భాగాలు చేస్తారు. డెసైల్ అంటే మొత్తం 10 పార్ట్స్ చేస్తారు. పర్సంటైల్ అంటే మొత్తం 100 పార్ట్స్ చేస్తారు డేటాని. ఓకే, అట్లా అనమాట. సో ఇది మీడియన్, ఇది క్వార్టైలు, ఇది డెసైలు అంటే 10 భాగాలు. ఇది పర్సంటైలు, 100 భాగాలు చేస్తారు డేటాని. ఓకే, మీడియన్ అంటే మిడిల్ నెంబర్ అనమాట, మధ్యలో ఉన్నది నెంబర్. ఆ మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వన్. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఎక్కువసార్లు రిపీట్ అయితే దాన్ని మోడ్ అంటారు. సో దీన్ని వేసుకొని మన రియల్ లైఫ్లో మన చెప్పుల సైజ్ కానీ, మన బట్టల సైజ్ కానీ, ఇటువంటి మోడ్ అంటే ఎక్కువ మంది ఏ సైజులో బట్టలు ఉంటున్నాయి, ఎంత హైట్లో ఎక్కువ మంది ఉన్నారు, ఆ చెప్పులను తయారు చేయడం, ఆ బట్టలను కుట్టడం, అమ్ముకోవడం వాళ్ళకి ప్రాఫిటబుల్ కదా. మోడ్ అలా ఉపయోగపడుతుంది. ఓకే, సో మీడియన్ మధ్యలో ఉన్న మార్కులు కానీ, మధ్యలో ఉన్న వేజెస్ కానీ, మిడిల్. ఓకే, సో మెయిన్ ఇది యావరేజెస్, మనకి ఎక్కువ ఉపయోగపడేది. బారెక్స్ అంటాం మనం, ఏఎం. ఓకే, సో ఫర్దర్గా అసలు ఏంటి ఈ సెంట్రల్ టెండెన్సీ అనేది? దీనికి ఏమైనా డెఫినేషన్ ఉందంటే ఒక డెఫినేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఒక డెఫినేషన్ చూడండి. సిమ్సన్ అండ్ కఫ్కా వీళ్ళిద్దరూ ఒక డెఫినేషన్ ఇచ్చారు సెంట్రల్ టెండెన్సీకి. ఏంటంటే ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఈజ్ ఎ టిపికల్ వాల్యూ. ఒక టిపికల్ వాల్యూ అంట, ఇది ఒక నమూనా నెంబర్ అంట. ఆ నెంబర్ చుట్టూ ఏముంటుంది? అరౌండ్ విచ్ అదర్ ఫిగర్స్ కాంగ్రిగేట్.
మిగతా నెంబర్స్ అన్నీ దాని చుట్టూ ఉంటాయట. అంటే ఏంటి, ఒక డేటా సెట్ తీసుకోండి. ఇట్లా ఒక డేటా సెట్ తీసుకోండి. ఈ డేటా సెట్లో మనకి చాలా నెంబర్లు ఉంటాయి. ఓకే, చాలా పాయింట్లు ఉంటాయి, చాలా నెంబర్స్. దీనికి మనం యావరేజ్ కట్టాం అనుకోండి, మిడిల్ మోస్ట్ ఏదో ఒక నెంబర్ ఉంటుంది కదా, ఒక యావరేజ్ వస్తుంది కదా. ఓకే, సో ఒక యావరేజ్ వస్తుంది. ఇది కనుక్కుందాం, సెంట్రల్ వాల్యూ కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మార్క్స్ ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక దేశం యొక్క జీడిపి కానీ, ఒక పవర్టీ రేట్ కానీ, ఎక్స్పోర్ట్స్ నెంబర్స్ కానీ, యావరేజ్ మార్క్స్ కానీ ఒక నెంబర్ చెప్తాం. ఆ డేటా సెట్లో ఉన్న అన్ని నెంబర్లు, అన్ని సబ్జెక్టు చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది, వినేవాళ్ళకి కూడా బోరింగ్ ఉంటుంది. ఓకే, సో ఒక నెంబర్ చెప్పేస్తాను అనమాట. సో ఇది ఒక సింపుల్గా సెంట్రల్ టెండెన్సీ, ఇట్స్ అ వాల్యూ అరౌండ్ విచ్, అంటే దీని చుట్టూ మిగతా డేటా సెట్ అంతా ఏమేమి ఉంటుంది, ఒక కాంగ్రిగేట్ అయి ఉంటుంది, దాని చుట్టూ ఉంటాయి మిగతా నెంబర్స్ అంతా. అది సెంట్రల్ వాల్యూ. ఓకే, ఇక్కడ అసలు ఎందుకు సెంట్రల్ వాల్యూ మనం ఎందుకు ఇది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది, ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గ్రూప్. ఆ సెంట్రల్ వాల్యూ అనేది మిగతా ఆ గ్రూప్ అంతటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, మనకి క్లాస్లో సిఆర్ ఎలా అయితే రిప్రజెంట్ చేస్తాడో ఒక వ్యక్తి మిగతా అందరినైనా, అట్లాగే ఒక 10th క్లాస్లో ఉన్న 6 సబ్జెక్టులని ఒక పర్సంటేజ్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ ఒక్క నెంబరు మిగతా నెంబర్లని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత బ్రీఫ్ డిస్క్రిప్షన్, అంటే బ్రీఫ్ అంటే చిన్నగా, ఒక పెద్ద కథని చిన్న కథగా చెప్పుద్ది. ఓకే, అంతెందుకు, ఇప్పుడు మనకి ఒక జీడిపి ఉంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, ఎకనామిక్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఈ జీడిపి అనేది కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది మన ఇండియాలో అయితే. బట్ వాళ్ళు ఏం చెప్తారు, సింపుల్గా 6.5% ఇంక్రీజ్ అయిందండి అని చెప్తారు, లేదా 7% ఇంక్రీజ్ అయిందండి అని చెప్తారు. పవర్టీ రేట్ ఎంత అని చెప్తారు. అంటే ఒక సింపుల్ డిస్క్రిప్షన్ అనమాట. అంటే అక్కడ ఏమవుతుంది, ఒక హోల్ డేటా, ఒక మొత్తం రైస్లో ఉన్న చాలా గింజలు ఉంటాయి, ఒక గింజ తీసుకొని మొత్తం ఉడికిందో లేదో మొత్తం అంతా చెప్పేస్తాం. ఓకే, మిగతా వాటిని అది రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మొత్తం హోల్ డేటాని ఒక చిన్న నెంబరు, ఒక చిన్న కథగా చెప్పేస్తుంది. అక్కడ అసలు ఆ డేటా లక్షణాలు ఏంటి, దాని యావరేజ్ ఏంటి, మీడియన్ మార్క్స్ ఏంటి, అట్లా. ఓకే, తర్వాత హెల్ప్ఫుల్ ఇన్ కంపారిజన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. 2 దేశాల యొక్క జీడిపిలు కావచ్చు, 2 దేశాల యొక్క ఎంప్లాయ్మెంట్ రేట్ అవ్వచ్చు, అట్లా ఒక 2 కంపెనీల యొక్క ప్రొడక్షన్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు. ఆ విధంగా కంపేర్ చేయడానికి ఇవి నెంబర్స్ ఉపయోగపడతాయి. తర్వాత హెల్ప్ఫుల్ ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ పాలసీస్. తర్వాత ఈ నెంబర్లు కనుక్కోవడం వల్ల గవర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ వాళ్ళు అవ్వచ్చు, మంచి డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు పాలసీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ ఇయర్ మందగించాయి, అంటే తక్కువ ఉన్నాయి. ఓకే, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. అప్పుడు ఏం చేస్తుంది, ఎటువంటి ట్యాక్స్లను కట్ చేయాలి మనం, అప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎక్కువ పవర్టీ ఉంది ఇండియాలో, ఆ పవర్టీని ఎట్లా తగ్గించాలి, ఎన్ని రేషన్ కార్డులు ఇష్యూ చేయాలి, ఇటువంటివన్నీ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు. ఓకే, ఆ నెంబర్స్ అనేవి అంత ఉపయోగపడతాయి వాళ్ళకి. నెక్స్ట్ బేసిస్ ఫర్ అదర్ స్టాటిస్టికల్ అనాలిసిస్. ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయి సెంట్రల్ వాల్యూస్, సెంట్రల్ టెండెన్సీ అంటాం కదా, ఇవి మిగతా వాటికి బేస్ అనమాట. అంటే వీటితో ఒక స్టాండర్డ్ డీవియేషన్ కట్టవచ్చు, మీన్ డీవియేషన్ కట్టవచ్చు, ఒక కొరిలేషన్ కట్టవచ్చు, ఒక రిగ్రెషన్ కట్టవచ్చు, ఒక టైం సిరీస్, ఒక ఇండెక్స్ నెంబర్స్, ఎట్లా అనమాట. ఓకే, అంటే ఫర్దర్గా ఇవి మిగతా వాటికి కూడా ఉపయోగపడతాయి అనమాట. ఇండెక్స్ నెంబర్స్, ఒక వేరియన్స్ కట్టవచ్చు, ఒక కొరిలేషన్ కట్టవచ్చు, మీన్ డీవియేషన్ కట్టవచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ కట్టవచ్చు, అట్లా. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి మన సిలబస్లో కూడా ఉంది. ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ గుడ్ యావరేజ్ అని, ఫీచర్స్ ఆఫ్ ఎ గుడ్ యావరేజ్ అని ఉంటుంది మన సిలబస్లో. అంటే ఒక మంచి యావరేజ్ అనిపించుకోవాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి. అందులో ఫస్ట్ లక్షణం ఏంటంటే, ఇక్కడ యావరేజ్ అనేవి మనకి మెయిన్గా 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా, మెయిన్, మీడియన్, మోడ్. ఇందులో ఏది మంచిది అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 6 లేదా 5 లక్షణాలు ఏవో ఉన్నాయి కొన్ని, అన్ని లక్షణాలు దేనికి ఎక్కువ ఉంటే అదే మంచిది. ఓకే, ఒక మంచి యావరేజ్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్ లక్షణం దాంట్లో, ఆ యావరేజ్ అనేది, యావరేజ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఆల్ అదర్ అబ్జర్వేషన్స్. అంటే ఒక డేటా సెట్లో ఉన్న అన్ని అబ్జర్వేషన్స్ని అది క్యాప్చర్ చేయాలి.
అన్నట్ల మీద ఆధారపడాలి. ఓకే. చూడండి, మనకి ఇది సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనకి మనిషికి 2 కాళ్ళు ఉంటాయి. చాలామంది ఒక కాళ్ళ మీద ఎక్కువసేపు ఉంటారు. బ్యాలెన్స్ 2 కాళ్ళ మీద ఉంటే కొంచెం ఆరోగ్యంగా ఉంటాం. ఒక కాలు మీద ఎక్కువ మంది డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకునేది, ఒక డేటా ఉంది అంటే ఆ డేటాలో ఉన్న అన్ని అబ్జర్వేషన్స్ని లెక్కలోకి తీసుకోవాలి. అలా బారెక్స్ తీసుకుంటుంది, మీడియం తీసుకోదు, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని వదిలేస్తుంది. అంటే ఏదో కొన్నాటిని వదిలేసి కొన్నాటినే తీసుకొని క్యాలిక్యులేట్ చేసిందంటే అది మంచిది కాదు. ఇది మనకు అర్థం కావాలంటే ఓకే, ఇక్కడ మనం ఒక డేటా సెట్ని తీసుకుందాం. సో ఆల్రెడీ 10 ఉంది, 5, 10 ఉంది. ఓకే, ఇదేంటిది? ఇది ఓకే. ఓకే, ఇది ఓకే, ఒక డేటాని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,